కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా 3 సార్లు తాను ప్రాతినిధ్యం వహించిన అమేఠీ సీటును కాదని ఇప్పుడు రాయ్బరేలీని ఎంచుకోవడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైకి మళ్లింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక జరిగిన తొలి 2 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తాత ఫిరోజ్ గాంధీ ఈ స్థానం నుంచి 2 సార్లు నెగ్గారు. తర్వాత ఇందిరాగాంధీ 3 సార్లు, సోనియా గాంధీ 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇలా తన తాత, నానమ్మ, అమ్మ కలిసి కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో ఇప్పుడు రాహుల్ అడుగుపెట్టారు. పంతొమ్మిది 1999 ఎన్నికల్లో సోనియా గాంధీ తొలిసారి తన భర్త ప్రాతినిధ్యం వహించిన అమేఠీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక 2004లో ఆ నియోజకవర్గాన్ని కుమారుడు రాహుల్ గాంధీకి వదిలి రాయ్బరేలీకి మారారు. అప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు ఆమె వరుసగా గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఎన్నికల్లో ఆయన అమేఠీ నుంచి కాకుండా తమ కుటుంబానికి అత్యంత నమ్మకమైన రాయ్బరేలీని ఎంచుకున్నారు. ఇక ఇందిరాగాంధీ హత్యానంతరం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ నెహ్రూకు 70.07% ఓట్లు రాగా 2009లో సోనియా గాంధీ 72.23% ఓట్లతో ఆ రికార్డును చెరిపేశారు. ఇక్కడి నుంచి గెలిచిన అన్ని ఎన్నికల్లోనూ సోనియాకు 55% పైనే ఓట్లు దక్కాయి. ప్రస్తుతం రాయ్బరేలీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దినేష్ సింగ్ బరిలో ఉన్నారు. ఆయన గతంలో గాంధీ కుటుంబానికి విధేయుడే. స్థానిక రాజకీయాలపై ఆయనకు మంచి పట్టుంది. 2018లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ సోనియా గాంధీపై పోటీ చేసి 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో మంత్రిగా ఉన్న దినేష్ ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఇవ్వటం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ స్థానంలో 5 ఏళ్ల కిందటి దాకా గాంధీ కుటుంబానిదే హవా. కాంగ్రెస్కు కంచుకోటగా దానికి పేరుండేది. 2019లో ఆ కోటకు బీటలు వారాయి. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు. మళ్లీ ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన కిషోరీలాల్ను ఇప్పుడు అక్కడ బరిలో దింపింది. గత 25 ఏళ్లలో గాంధీ కుటుంబేతరులు హస్తం పార్టీ తరపున ఆ స్థానంలో పోటీ చేయటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. పంతొమ్మిది 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత అమేఠీలో కాంగ్రెస్ తరపున సతీష్ శర్మ పోటీ చేశారు. ఆ ఉప ఎన్నికల్లో గెలిచిన శర్మ 1996లో రెండోసారి గెలుపొందారు. ఇక 1998లో మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరుసటి ఏడాదే మళ్లీ ఎన్నికలు జరిగా అమేఠీ సోనియా గాంధీ మరోసారి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. అప్పటి నుంచి గాంధీ కుటుంబ సభ్యులే ఇక్కడ హస్తం పార్టీ తరపున పోటీ చేయగా మళ్లీ ఇన్నేళ్లకు ఇతరులకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అమేఠీ బరిలో నిలిచిన కిషోరీలాల్ పంజాబ్లోని లుధియానాకు చెందిన వ్యక్తి. గాంధీ కుటుంబానికి ఆయన అత్యంత విధేయుడు. 1987లో తొలిసారి అమేఠీకి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. 1999లో అమేఠీలో సోనియా విజయం సాధించడంలో కిషోరీలాల్ కీలక పాత్ర పోషించారు. సోనియా ఈ స్థానాన్ని వదులుకున్న తర్వాత కూడా అమేఠీలో పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తూ వచ్చారు.